డాక్టర్ పాలుట్ల భారతీ రమేష్ రచయిత్రి, కవయిత్రి, బంగారు పతక గ్రహీత, సాహితీ సంసేవిక. ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి, ఆంధ్ర మహిళా సభ కళాశాల నుండి ప్రథమ స్థాయిలో సర్వప్రథమురాలిగా డిగ్రీ పట్టా 1986లో. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో స్నాతకోత్తర విద్య, ఎంఏ బంగారు పతక విజేత. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ పిహెచ్డి డాక్టరేట్ పట్టా. ఇవన్నీ కాకుండా తాను మౌనంగా ఉండిపోక వ్యాసాలు రాయడం, గ్రంథ రచనలు చేయడం, పీఠికలు, ముందు మాటలు, కవితలు వ్రాయడం, సాహితీ సభలలో పాల్గొనడం, పత్ర సమర్పణలు కావించడం, సాహితీ సమావేశాలు, సభలు స్వగృహంలో నిర్వహించడం, విద్యార్థులకు సాహితీ సలహాలు, సందేహాలను తీర్చడం, చిన్నారులకు పద్యపఠనం కావించడం, వృద్ధాశ్రమాలు సందర్శించడం, ఉచితంగా సేవలు అందించడం, ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అటు సాహితీ సేవ, సామాజిక సేవ లక్ష్యంగా పెట్టుకుని అనేక సేవలు అందిస్తున్న శ్రీమతి డాక్టర్ భారతీ రమేష్ గారికి ఇండియా నెక్స్ట్ స్వాగతం పలుకుతోంది. అయితే ఇక్కడ తనకు వయస్సు కొలమానం కాదని, అభీష్టంతో ఏ పనైనా చేయగలమని, తాను డిగ్రీ చదివిన 25 ఏళ్ల తర్వాత రెగ్యులర్గా పీజీ చేసి పద్యాలపై ఆసక్తి, అభిలాష కలిగి పద్యకావ్యంపై పరిశోధన చేసి ఈనాటికి సమాజానికి అనేక సేవలు అందించడం గమనార్హం. వారు యూనివర్సిటీ ఆఫ్ సిన్సినటి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, యూనివర్సిటీ ఆఫ్ స్టాన్ఫోర్డ్, యూనివర్సిటీ ఆఫ్ బర్క్లీ, యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర ఇలాంటి అనేక విశ్వవిద్యాలయాలను కూడా సందర్శించారు. ఎన్నో సేవలు అందించడం తన ఆశయంగా పేర్కొన్న శ్రీమతి డాక్టర్ భారతి గారి ఆకాంక్ష నెరవేరాలని ఆశిద్దాం. స్వాగతం పలుకుతున్నాను భారతి గారికి. పంచగ్రంథాలను రచించడం, ఆ పంచగ్రంథాలను ఆవిష్కరించడం ఏప్రిల్ 27, 2024 సంవత్సరంలో జరిగింది. ఆ రోజు నాకు నిజంగా ఒక మరుపురాని రోజుగా, మధుర స్మృతిగా మిగిలిపోయింది. నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో మా గురువులు, సంస్కృత, ఆంధ్ర పండితులు, పెద్దలు, విజ్ఞులు సమక్షంలో వేదిక డాక్టర్ నందమూరి తారక రామారావు గారి కళామందిరం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ సూర్యప్రకాష్ గారికి నా నమస్సులు తెలుపుతున్నాను. సంస్థ కన్వీనర్ శ్రీమతి ఝాన్సీ గారికి, కార్యవర్గ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆనాటి నా పంచగ్రంథ ఆవిష్కరణకు నా ఆహ్వానం మన్నించి తమ విలువైన సమయాన్ని కేటాయించి పంచగ్రంథాలను ఆవిష్కరించి తొలి ప్రతులను స్వీకరించిన ప్రాజ్ఞులు, విజ్ఞులు, పెద్దలు, పండితులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ దుర్గా ప్రసాదరావు గారు, ఆచార్య తాటికొండ రమేష్ గారు, డాక్టర్ టి గౌరీ శంకర్ గారు, డాక్టర్ శ్రీ రంగాచార్య గారు, డాక్టర్ సరస్ జ్యోత్స్నా రాణి గారు, డాక్టర్ మురంగపల్లి బాగయ్య గారు, శ్రీ మా శర్మ గారు, శ్రీ ఆకెళ్ల రాఘవేంద్ర గారు, డాక్టర్ తంగెడ కిషన్ రావు గారికి, శ్రీ ఎన్వి అనంతకృష్ణ గారికి నా నమస్సులు తెలుపుతున్నాను. ఈ ప్రముఖుల సమక్షంలో జరగడం ఆనందదాయకం. వారందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఏప్రిల్ 27 అదే రోజు మా బాబు పుట్టినరోజు కావడం మరింత సంతోషదాయకం అనిపించింది. అయితే నా ఈ గ్రంథ రచనకు నాకు ఆర్థిక బలాన్ని, మానసిక బలాన్ని ఇచ్చిన మా శ్రీవారు శ్రీ పాలుట్ల రమేష్ బాబు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా నా గ్రంథ రచనకు నన్ను ఎంతో ప్రోత్సహించి నా సందేహాలను తీర్చిన నా తమ్ముడు, దైవమిచ్చిన పుత్రుడు చిరంజీవి బోలుగద్ద అనిల్ కుమార్ గారికి, శ్రీ వారణాసి వెంకటేశ్వర్లు గారికి, శ్రీ సమ్మెట మాధవరాజు గారికి నమస్కారములు తెలుపుతున్నాను. అంతేకాకుండా నా ఈ గ్రంథ రచనకు అన్ని విధాల ప్రోత్సహించిన నా కుమారుడు శ్రీరాము, స్నిగ్ధ ఋషులకు ఆశీస్సులు అందజేస్తున్నాను. నా ఈ గ్రంథ రచన సమయంలో అనునిత్యం నా వ్యాసంగం గురించి తెలుసుకుంటూ ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన నా చిన్న ఆడబడుచు శ్రీమతి బాలా త్రిపురకు, చిరంజీవి ధూళిపాల కళ్యాణ్, చిరంజీవి ప్రెక్కి పవను, శ్రీమతి అండ్ శ్రీ అర్చనా సుధాకర్ గారికి మరియు కుటుంబ సభ్యులు అందరికీ
పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే నా పంచగ్రంథాలు ఈ విధంగా ఉన్నాయండి. ఒకటి యుద్ధ రంగనాథీయం. ఇది గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణం నుంచి తీసుకున్నాను. అదేవిధంగా తాళాంక నందిని పరిణయము సమగ్ర పరిశీలన, ఇది నా సిద్ధాంత గ్రంథము. మూడవది వ్యాస లతికాభిరామము, 4 స్నిగ్ధారామము, 5 తాళాంక నందిని పరిణయ తారాహారము. ఈ గ్రంథాలు ఒక్కొక్క గ్రంథం గురించి క్లుప్తంగా మీకు వివరిస్తాను. భాగవతం, మహాభాగవతం, ఓకే, రామాయణం ఇందాక చెప్పాను కదా, అధ్యాత్మ రామాయణం. మీరు రాసిన దానికి మూలం. వేదవ్యాసుడు. ఓకే. వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలు. ఇది ద్విపదలో ఉందా? అధ్యాత్మ పురాణం మామూలు ప్రబంధం. ఆహా. ద్విపద కాదు, ద్విపద గోనబుద్ధారెడ్డి. అవును, రంగనాథ రంగనాథ రామాయణం. రామాయణం. మల్లికార్జున పండితారాజ్య చరిత్రని ఈయన రాశారు, పాల్కురికి గారు. మల్లికార్జున పండితారాజ్యుడు అన్నది ఒక కవి, శివత్రయంలో ఒక కవి. ఆయన ఎవరెవరు? నన్నచోడు, పాల్కురికి సోమనాథుడు, ఈ మల్లికార్జున పండితారాజు. ఈ మల్లికార్జున పండితారాజు చరిత్ర ఈయన రాశారనమాట, ద్విపదలో. ఈయన బసవ పురాణం రాశారు. బసవ పురాణం చాలా పేరెన్నిక. నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ఈరోజు మనం నవసాహితీ ఇంటర్నేషనల్ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పాలుట్ల భారతి గారితో ఉన్నాం. వారు పంచగ్రంథ ఆవిష్కరణ చాలా ఘనంగా ఒక కూతురికి పెళ్లి చేసినంత ఇదిగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో ఆత్మీయుల ఇంకా గురువుల సమక్షంలో చేశారు. వాటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. భారతి గారు, మీ పంచగ్రంథాల గురించి మాకు చెప్తారా? నమస్తే అండి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నవసాహితీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు శ్రీ సూర్యప్రకాష్ గారు సమక్షంలో నా పంచగ్రంథ ఆవిష్కరణ జరిగింది. అది తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ కళా స్టేడియంలో జరిగిందండి. మా గురువుల సమక్షంలో, ప్రాజ్ఞులు, విజ్ఞులు సమక్షంలో జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఏప్రిల్ 27, 2024 సంవత్సరం రోజు సాయంత్రము ఆ కార్యక్రమం జరిగింది. నేను పిలవగానే, ఆహ్వానించగానే తమ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా పంచగ్రంథ ఆవిష్కరణకు విచ్చేసిన మాన్యులు, ప్రాజ్ఞులు, విజ్ఞులు జస్టిస్ శ్రీ దుర్గాప్రసాదరావు గారు, తాటికొండ రమేష్ గారు, శ్రీ ఆకెళ్ళ వారు, మరియు మా గురువులు డాక్టర్ తంగెడ కిషన్ రావు గారు, భాగయ్య గారు, శ్రీ రంగాచార్యులు గారు, మా శర్మ గారు, అనంతకృష్ణ గారు, డాక్టర్ శరజ్యోత్స్న రాణి గారు, వీరందరి సమక్షంలో, వీరందరూ పెద్దలండి, పండితులు. ఈ పండితుల సమక్షంలో ఆ రోజు నా పంచగ్రంథ ఆవిష్కరణ జరగడం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా నేను సూర్యప్రకాష్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలానే నవసాహితీ కార్యవర్గ సభ్యులకు, కన్వీనర్ ఝాన్సీ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా నా ఈ గ్రంథ పంచకావిష్కరణ, నేను ఈ గ్రంథాలు రచిస్తున్నప్పుడు నాకు ఆర్థిక బలాన్ని, మానసిక బలాన్ని అందించిన మా శ్రీవారు రమేష్ బాబు గారు మరియు మా పుత్రరత్నం శ్రీరామ్ శ్రిగ్ధలు, మరియు నాకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించిన మా చిన్న ఆడబొడుచు బాలా త్రిపురకు, మరియు మా గురువులు ఉన్నారండి. గురువులు ఎవరంటే వారణాసి వెంకటేశ్వర్లు గారు. నేను ఎప్పుడు అడిగినా నాకు డౌట్స్ నన్ను క్లారిఫై చేసి నా గ్రంథ ఆవిష్కరణలో నాకు ఉత్సాహాన్ని నింపారు ఆయన. అదేవిధంగా నాకు దైవం ఇచ్చిన తమ్ముడు చిరంజీవి అనిల్ కుమారు, తను కూడా అసలు ఈ గ్రంథ ఆవిష్కరణకి ముఖ్య కారకుడు చిరంజీవి అనిల్ కుమార్ అని కూడా నేను చెప్తాను. ఎందుకంటే నాకు చాలా ప్రోత్సాహం ఇచ్చి ఈ గ్రంథ ఆవిష్కరణలో తనకి కూడా నేను నా కృతజ్ఞత తెలుపుతున్నాను. అదేవిధంగా చిరంజీవి కళ్యాణు, చిరంజీవి ప్రెక్కి పవను, అందరికీ కూడా మా మిత్రులు, ఆత్మీయులు అందరికీ కూడా, నాకు సహాయపడిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ ముందుగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అసలు పంచగ్రంథాలు, ఈ గ్రంథాలు ఏమిటేమిటి, వాటి వివరణ?
వాటి కథా కమామిషు చెప్తారా? ఓకే అండి. అది చెప్పే ముందు ఒక్క నిమిషం చిన్నది. ఆహ్, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. కూజంతం రామ రామేతి మధురం మధురం మధురాక్షరం ఆరుహి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అలనాడు త్రేతాయుగంలో బ్రహ్మ ఆదేశానుసారం నారదుని ఉపదేశం పొంది శ్రీ వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణం, ఆ శ్రీమద్ రామాయణాన్ని తన యొక్క మధుర గానంతో వినిపించినటువంటి వాల్మీకి కోకిలకి ముందుగా నేను నమస్కారాలు తెలుపుతున్నానండి. అదేవిధంగా రామాయణాన్ని ఎంతోమంది రాశారు. అయితే వాల్మీకి రాసిన రామాయణమే మూలము. వేదవ్యాసులు కూడా మనకి రామాయణాన్ని అందించారండి. ఆ రామాయణం ఏంటంటే వేదవ్యాసుల వారు ఎన్నో పురాణాల్లో రామాయణం యొక్క తత్వం వివరించారు. కానీ ఆయనకి తనివి తీరలేదు రాముడి తత్వం వివరించడం. ఆయనకి ఇంకా ఏదో చేయాలని అనిపించింది. అందుకని రామతత్వాన్ని మరొక్కసారి బ్రహ్మాండ పురాణంలో అధ్యాత్మ రామాయణం అని చెప్పి శివపార్వతుల సంవాద రూపంలో ఆయన అధ్యాత్మ రామాయణాన్ని మనందరికీ అందించారండి వాల్మీకి వేదవ్యాసుల వారు. అయితే ఈ అధ్యాత్మ రామాయణం కూడా వాల్మీకి రామాయణంలో ఎంతో ప్రాశస్త్యం పొందింది. ఈనాటికి కథలు, బుర్ర కథలు, యక్షగానాలు రూపంలో ఇవి జానపదులు పాడుకుంటూ ఉంటారు. ఈ అధ్యాత్మ రామాయణం ఏంటంటే యువతులకు, పెళ్లి కాని యువతులకి, పేరెంటాళ్ళు వీళ్ళందరూ కూడా పండుగ సమయాలలో ఈ కీర్తనలు పాడుకునేవారట. అటువంటి రామాయణం మీద నేను రామాయణం మీద ఒక వ్యాసం రాశానండి. అయితే ఇది వాల్మీకి రచించిన రామాయణము, అదే మూలము. అయితే కొంతమంది కవుల పేర్లు నేను చెప్తాను. రామాయణాలు చాలా మంది రాశారు. అయితే నేను ఇప్పుడు మీకు కొంతమంది కవుల పేర్లు చెప్తాను. తిక్కన నిర్వచనోత్తర రామాయణం రచించారు. అదేవిధంగా గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణము, హుళక్కి భాస్కర రామాయణము, కూచిమంచి తిమ్మకవి అచ్చతెలుగు రామాయణం. ఈ అచ్చతెలుగు రామాయణానికి డాక్టర్ బాగయ్య గారు తెలుగు వ్యాఖ్యానం అందించారు. అదేవిధంగా ఇవన్నీ చదివారు మీరు? అవునండి. అబ్బా. అంటే నేను కొంచెం చూశాను, అన్నీ చూడలేదు. కొంచెం నేను చదివాను. ఆ తర్వాత కవయిత్రి మొల్ల రామాయణము, అద్భుతమైన పద్యాలు, మొల్ల రామాయణము. అదేవిధంగా డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షము, అంతేకాకుండా మల్లినాథ రామాయణము, మరియు మల్లెమాల రామాయణము. అంటే మల్లెమాల అనే పేరుతో రాశారు మల్లెమాల రామాయణము. అదేవిధంగా బనంజ్వాల నరసింహరావు గారు ఆయన రామాయణాన్ని రచించారు. ఈ విధంగా ఎన్నో రామాయణాలు మనకి ఆధునిక కాలంలో కూడా రామాయణాలు రచిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ వాల్మీకి రామాయణమే మనకు మూలంగా తీసుకుని రచిస్తారు. అయితే అసలు రామాయణం అంటే ఏమిటి అని అనుకుంటే, రామాయణం అంటే రాముడి యొక్క జీవిత చరిత్ర, రాముని యొక్క పయనం, రాముని యొక్క పయనం, రాముని యొక్క మార్గం, అంటే జీవిత ప్రయాణం, జీవన ప్రయాణము. ఎందుకు రాముడి యొక్క జీవన ప్రయాణం ఎందుకంత ప్రాశస్తం అంటే, రాముడిని ఎందుకు మనం పూజించాలి, రామాయణం ఎందుకు చదవాలి అంటే, రామాయణంలో రాముడు మూర్తి భవించిన ధర్మానికి ప్రతీక రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ అంటారు. ఎవరన్నారు? అతని శత్రువు, రాముడి యొక్క శత్రువే అతన్ని శ్లాఘించాడు రాముడిని. అంటే ధర్మానికి ప్రతీక రాముడు. అదేవిధంగా రాముడు స్థితప్రజ్ఞుడు, 16 షోడశ గుణాలు, అన్ని సకల సద్గుణ రూప సంపన్నుడు రాముడు. అలానే ఆయన పితృవాక్య పరిపాలకుడు, మాతృవాక్య పరిపాలకుడు, పితృవాక్య పరిపాలకుడు, సోదర ప్రేమ, శత్రు ప్రేమ,
కి ప్రతీక ఈయన. అవును. అలానే ఏకపత్ని వ్రతుడు, ఒకటే మాట ఒకటే బాణం, ఆ, వ- ఏ- ఏ- ఒకటే పత్ని అన్న వ్రతాన్ని ఈయన తీసుకున్నారు. ఇది ఎందుకు చేశారు ఈయన రాముడు అంటే, ఈ ప్రతిజ్ఞ ఏకపత్ని వ్రతం అనే ప్రతిజ్ఞను ఎందుకు పూనుకున్నాడు అంటే, ఈ ఈ రాముడి యొక్క తల్లి కౌసల్య ఆ ఆ రోజుల్లో అసలు బహుభార్యాత్వం ఉండేది. అవును. కానీ రాముడు దాన్ని ఖండించి ఏకపత్ని వ్రతాన్ని అవును. తన స్వీకరించారు. తండ్రికి ఎందుకంటే ఆ, కౌసల్య పడినటువంటి ఆవేదన, ఓహ్! అంటే బహుభార్యత్వం వల్ల దశరథుడి ద్వారా కౌసల్య పడుతున్నటువంటి వేదన్ని ఆవేదన్ని అర్థం ఈయన చేసుకుని. అర్థం చేసుకుని, ఓహో బహుభార్యత్వం ఉండకూడదు, ఏకపత్నియే ఉండాలి, స్త్రీలు సుఖపడాలి అంటే ఏకపత్ని వ్రతము అని చెప్పి ఆయన ఆయన ఏకపత్ని వ్రతాన్ని తీసుకున్నాడు, ఆచరించాడు. అదే విధంగా ఈయనకి ధర్మము సత్యము ఉచ్ఛ్వాస నిశ్వాసలు, హుహు. అసలు ధర్మానికి ప్రతీక ఆయన. జగత్ కళ్యాణకారుడు, దుష్ట శిష్టకుడు, శిష్ట రక్షకుడు, అదేవిధంగా జానకి వల్లభుడు, జానకి ప్రియుడు, శ్రీరామచంద్రుడు. ఈ విధంగా రాముడి యొక్క మనము రాముడి యొక్క పయనాన్ని, ఆయన యొక్క మార్గాన్ని అనుసరించాలి. అయితే మనకి రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. ప్రతిదీ రాముడు అంటే ధర్మమే, ధర్మం అంటే రాముడు. అసలు ధర్మం అంటే ఏమిటండి? ధర్మం అంటే మనువు కొన్ని లక్షణాలు చెప్తాడు ధర్మానికి. ఏమిటంటే, ఎప్పుడూ కూడా ఓర్పు నశించకూడదు మనిషికి. అదేవిధంగా ధైర్యం కోల్పోకూడదు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలట, స్వచ్ఛంగా ఉంచుకోవాలి, మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి, శరీర శుభ్రత కూడా అవసరము. అదేవిధంగా మన ఇంద్రియాలు, పంచేంద్రియాలు, కర్మేంద్రియాల్ని మన ఆధీనంలో ఉంచుకోవాలి, కోపాన్ని తగ్గించుకోవాలి, సత్యాన్ని మాట్లాడాలి, అధర్మం చేయకూడదు. ఇవన్నీ ధర్మం యొక్క లక్షణాలు. అయితే ఈయన శ్రీరామచంద్రుడు భగవంతుని స్వరూపంలో ఉండే మానవమూర్తిగా అవతరించాడని వాల్మీకి రామాయణంలో చెప్పారు. అయితే ఇక్కడ నేను గోనబుద్ధారెడ్డి గారి రామాయణాన్ని తీసుకున్నానండి. అసలు రామాయణం ఎన్ని కాండలు? రామాయణం 6 కాండలు. ఒకటి మొట్టమొదటిది బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కిందాకాండ, సుందరాకాండ, యుద్ధకాండ, ఉత్తరాకాండ కూడా ఉంది. అయితే ఈ 6 కాండాలలో నేను గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణంలోని యుద్ధకాండని తీసుకున్నాను. ఈ గోనబుద్ధారెడ్డి ఎవరు? గోనబుద్ధారెడ్డి సామంతరాజు అండి, కాకతీయుల సామంతరాజు. ఈయన మూలతః రాజు, అందువల్ల ఈయనకి రాజనీతి, మర్మజ్ఞము ఇవన్నీ తెలుసు. కవికి పాండిత్యం ఉంటుంది, ఈయన కవి ప్లస్ రాజు కూడా. అందువల్ల ఈయనకి పాండిత్యంతో పాటు ఇటువంటి ఈ కోవకే చెందిన తిక్కన కూడా. అందుకని ఈయన యుద్ధకాండని అత్యద్భుతంగా రచించారు. అయితే ఈయన ద్విపద కావ్యం అండి ఇది. ద్విపదలో చాలా అందంగా ఉంటాయి. ద్విపద అనేది అసలు మొట్టమొదటి ద్విపదని తెలుగు సాహిత్యంలో ఎవరు ప్రవేశపెట్టారంటే పాల్కురికి సోమనాథుడు. ఈ పాల్కురికి సోమనాథుడు ఎవరు? శివకవి యుగానికి సంబంధించిన వారు. శివకవి యుగి శివత్రయంలో ఒకరు. పాల్కురికి సోమనాథుడు, నన్నిచోడు, పాల్కురికి సోమనాథుడు, పండితారాజుడు, మల్లికార్జున పండితారాజుడు, వీళ్ళని శివత్రయం అంటారు. ఈ శివత్రయంలో ఒకరు పాల్కురికి సోమనాథుడు. ఈయన ద్విపదని ప్రవేశపెట్టారు. ఈయన ద్విపదలో మొట్టమొదటి పురాణం బసవ పురాణం రచించారు. అదే విధంగా మనకి రామాయణం మొట్టమొదట తొలి తెలుగు రామాయణము గోనబుద్ధారెడ్డి రచించినటువంటి ద్విపద కావ్యము. ద్విపద అంటే ఏమిటి? ద్విపద అంటే అది ఒక సాహితీ ప్రక్రియ, 2 పాదాలతో కూడిన సాహితీ ప్రక్రియని ద్విపదగా పరిగణిస్తారు సాహిత్యంలో. అంటే 2 పాదాలు ఉండాలి, అంతకన్నా ఎక్కువ పాదాలు కూడా ఉండవచ్చు, కానీ అవి సరి సంఖ్యలో ఉండాలి, సరి సంఖ్యలో ఉండాలి. అదే విధంగా పాఠ్యే గేయేచ మధురం, మధురంగా గానయోగ్యమైంది ద్విపద. అందుకని ఒక లయబద్ధంగా సాగుతుంది. అందుకని పామరులకి పండితులకి ఆమోదయోగ్యమైపోయింది ఇది. జానపదులు చక్కగా పాడుకుంటారు. ఉదాహరణకి మనకి ఇప్పటికీ కూడా ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు, ఇవన్నీ కూడా జానపదులు పాడుకుంటారు కథలుగా. నాట్లు వేసేటప్పుడు అవన్నీ అవునండి, అవన్నీ పాడుకుంటాం. రామాయణంలో పాటలు చాలా ప్రాశస్త్యం పొందింది. అయితే యుద్ధకాండలో అనేక వర్ణనలు ఉన్నాయి, మనకి వర్ణనలు ఉన్నాయి. తర్వాత యుద్ధకాండలో నీతి అంటే రావణాసురుడు అంటే ధర్మము గాడి తప్పినప్పుడు, అధర్మపరుడైనప్పుడు అతని పతనం తప్పదు, అతని వినాశనం తప్పదు అని చెప్పడమే రావణుని యొక్క
ఇది రావణుని పాత్ర అది చెప్తోంది అవును. మనకి. అంటే రామాయణంలో రావణ యుద్ధం జరగకూడదని చాలా మంది ఇప్పుడు ప్రయత్నించారు. మహాభారతంలో ఎలాగైతే రాయబారం నడిపి మహాభారత యుద్ధం జరగకూడదు అని చెప్పి అనుకున్నారో, అదే విధంగా రావణ యుద్ధంలో కూడా యుద్ధం జరగరాదని చెప్పి రాముడు అంగదుడిని రాయబారిగా పంపుతారు రావణాసురుడి దగ్గరికి. అయితే ఆయన పెడచెవిని పెడతాడు. రావణాసురుడు ఆ మాటలు వినడు. అదే విధంగా విభీషణుడు, రావణుడి అన్నగారు విభీషణుడు చెప్తాడు రావణుడికి ఏమని, అన్న నీకు మనకి ఇది తగదు, ఈ ఈ ఈ యొక్క యుద్ధము తగదు, ఇది అధర్మ యుద్ధము అని చెప్పిన వినకుండా పైగా రావణాసురుడు ఏం చేస్తాడంటే ఆయన్ని లంక నుంచి బహిష్కరించేస్తాడు విభీషణుని. అప్పుడు వెళ్ళి రాముడి చెంత చేర్చాడు. ఆ తర్వాత మండోదరి ఎవరు, రావణాసురుని భార్య పేరు మండోదరి. మండోదరి కూడా ఎంతో ఇదిగా చెప్తుంది, చెయ్యవద్దు, యుద్ధము వద్దు, మనం అధర్మ యుద్ధము, మీరు అనవసరంగా ఆ పరకాంతని తీసుకొచ్చి బందీ చేసి అధర్మ యుద్ధం ప్రకటిస్తున్నారు, ఇది అధర్మము, ఇది మీకు ఈ వైరము తగదు అని చెప్తుంది. చెప్పినా కూడా వినడు. అలానే కైకసి చెప్తుంది, మండోదరి చెప్పింది, ఇంతమంది చెప్పినా కూడా ఆయన పెడచెవిన పెట్టేసి యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో అనేక సామూహిక, ఇందులో ద్వంద్వ యుద్ధాలు, సామూహిక యుద్ధాలు ఇవన్నీ జరిగాయి. అయితే ఈ యుద్ధకాండలో ఇంకొకటి మనం గ్రహించవలసింది ఏంటంటే, ఝాన్సీ గారు, యుద్ధకాండలో వాలిని చంపుతాడు కదా, అది ముందు అరణ్యకాండలో. అదే వాలిని రాముడు చంపాడు, దొంగచాటుగా చంపాడు. అప్పుడు అంగదుడిని రాయబారిగా, అంగదుడు ఎవరు, వాలి కొడుకు. అంగదుడిని రాయబారిగా పంపినప్పుడు రావణాసురుడు ఏమంటాడంటే, నువ్వెవరు అని అడుగుతాడు. అడిగితే నేను వాలి కొడుకుని అని చెప్పి, తెలియదా నీకు నేనెవరినో, నేను వాలి కొడుకుని అంటే, అప్పుడు ఏమంటాడంటే రావణాసురుడు, అదేంటి మరి, నీ తండ్రిని చంపిన వాడు నీకు శత్రువు, నాకు శత్రువు, కాబట్టి మనం ఇద్దరం మిత్రులం అవుతాము అని చెప్పి చేస్తాడు. అంటే ఇది ఒక రాజనీతి అన్నమాట, ఇది ఒక లౌకిక నీతి, రాజనీతి. అటు శత్రువు ఇటు శత్రువు కలిపి వాళ్ళకి మిత్రులు కామన్ గా అవుతారు. అయితే అప్పుడు వాలి చేసిన స్తుతి, అంగదుడు చేసిన స్తుతి చాలా అద్భుతంగా విష్ణు భక్తిని ప్రకటిస్తాడు. అదే విధంగా మన అతికాయుడు కూడా అతికాయుడు రావణాసురుని కొడుకు. అతికాయుడు అతను కూడా దశావతార స్థుతిని చేస్తాడు, రాముణ్ణి శ్లాఘిస్తాడు అన్నమాట. యుద్ధానికి వెళ్ళబోయే ముందు శ్లాఘిస్తాడు. ఈ విధంగా మనము రామాయణంలో అనేక పాత్రల ద్వారా అనేక విషయాల యొక్క ప్రాశస్త్యం తెలుసుకోవచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని 1-2 ముఖ్యమైనటువంటి పద్యాలు చెప్తానండి నేను. ప్లీజ్ చెప్పండి. మీకు పద్యాలంటే చాలా ఇష్టం, 108 పైగా పద్యాలు బాగా నోటికే వచ్చేసు అని విన్నాను కదా. అవునండి, ఇదివరకు కూడా మీరు ఒక 2 పద్యాలు చెప్పారు. స్త్రీల మీద ఒక పద్యం చెప్తాను. అది ఏంటంటే వేమన గారు రచించిన పద్యం ఇది. స్త్రీలు లేని చోట స్త్రీలు కలుగు చోట చెల్లాటములు కలుగు. చెల్లాటములు అంటే దెబ్బలాటలు. స్త్రీలు కలుగు చోట చెల్లాటములు కలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. అవును, మరి ఆ స్త్రీలు లేకపోతే చిన్నబోతుంది. స్త్రీలు కలుగు చోట చెల్లాటములు కలుగు, స్త్రీలు లేని చోట చిన్నబోవు. స్త్రీల వలన నరులు చిక్కుకున్నారయా విశ్వదాభిరామ వినురవేమ అంటారు. అంటే స్త్రీల వల్ల వాళ్ళ తప్పేం లేదు, స్త్రీల వల్ల ఇబ్బందులు పాలవుతున్నారు. కానీ మరి ఆ స్త్రీలే కదండి, లేకపోతే పేరెంటల్లో గాని లేకపోతే ఇంట్లో గాని నిండుగా ఉండేది. ఆ ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటేనే కదా అలంకరించుకుంటే శోభ వస్తుంది. కాబట్టి వేమన గారు స్త్రీల మీద ఆ పద్యం చెప్పారు. అయితే వాలి వధ అనంతరం వాలి భార్య తార ఏం చేస్తుందంటే, తార కూడా చాలా రాజనీతిజ్ఞురాలు. తారా సంవాదం చెప్పండి. అయితే తారక రాముడిని నిందిస్తుంది. ఎందుకంటే రాముడు చంపాడు కదా వాలిని. ఏమని నిందిస్తుంది? నీ ఎట్టి సుకృతికి, నీ ఎట్టి పతికి, నీ ఎట్టి కారుణ్య నిధికి ఈ పని తగునా అని చెప్తోంది అని అడుగుతుందన్నమాట. అదే విధంగా శ్రీరాముడు దశరథుని వదిలి వనవాసానికి వెళ్తున్నప్పుడు ఒక దశరథుని అవస్థ వర్ణిస్తూ ఒక అద్భుతమైన పద్యం గోనబుద్ధారెడ్డి గారు రచించారు. అది ఈ విధంగా ఉంది. అనగుడు దశరథుడు అటు పోక నిలిచి
నిలిచి తనుసూను రథమును తప్పక చూచి అదియును కానక ధూళి నటు చూచి చూచి అదియును కానక బయలటి చూచి రాముడు వెళ్ళిపోతుంటే పాపము ఆయన చాలా వ్యధ చెందుతాడు. తండ్రి దశరథుడికి విపరీతమైన ప్రేమ కదా పుత్రుడంటే రాముడంటే. అదేవిధంగా రాముడు సీతను ఎడబాసినప్పుడు రాముని యొక్క ఆవేదన ఈ విధంగా ఉందండి. రాముడు ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది నాకు మహారణ్యమై ఇప్పుడు తోచే. ఇప్పుడు సీత లేనప్పుడే ఇది నాకు మహారణ్యమై ఇప్పుడు తోచే, ఇది నాకు పర్ణశాలయని ఇప్పుడు తోచే, ఇది నాకు తపమని ఇప్పుడు తోచే, ఇది నాకు దుఃఖమని ఇప్పుడు తోచే. రావణుడు తన శత్రువైన రాముడిని ధనుర్విద్యని కొనియాడతాడు. అల్లవో రఘురామ నయనాభిరామ విలువిద్య గురువా వీరావతార మానవ రాజకుమార కంఠీరవ వీరాగ్రగణ్య ఓ విశ్వశరణ్య అంటూ ఆయన్ని పొగుడతాడు. ఈ విధంగా రావణాసురుడికి ఎంతమంది చెప్పినా యుద్ధముకే సిద్ధమవుతాడు తప్ప అధర్మ యుద్ధానికి చేయడానికి తలపడతాడు తప్ప ధర్మాన్ని ఆయన అంగీకరించడు. రావణుడికి 10 తలలున్నా 20 చేతులున్నా అంత ధీశాలి అయినా లంకాదేవి నేత అయినప్పటికీ ఆ ధర్మం చేసిన వాడు ఎప్పుడూ కూడా వాళ్ళకి జయము లభించదు, ధర్మమే గెలుస్తుంది అని యుద్ధరంగనాథీయం అంటే యుద్ధకాండలో మనము తెలుసుకోవచ్చు. ఈ పుస్తకం అండి నేను రచించింది యుద్ధరంగనాథీయం. ఈ మొత్తం ఈ జోడించాను. యుద్ధరంగనాథీయం అది రంగనాథుడు రాసింది. గోనబుద్ధారెడ్డి రచించిన యుద్ధరంగనాథీయం. యుద్ధరంగనాథీయం ఎందుకు పెట్టానంటే యుద్ధం ఉంది కాబట్టి, రంగనాథుడు రచించాడు కాబట్టి యుద్ధరంగనాథీయం అని పెట్టాను. అయితే ఈ యుద్ధరంగనాథీయము ఈ యొక్క వ్యాసానికి నాకు గిడుగు రామమూర్తి పంతులు గారి జీవన సాఫల్య పురస్కారం బిక్కి గారి ఆధ్వర్యంలో జరిగింది. వారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం అండి. సో ఇప్పుడు మీరు ఉదహరించిన కథలన్నీ కూడా మీరు ఇందులో ఏంటంటే అవాల్మికాలు కూడా ఉన్నాయండి. అంటే గోనబుద్ధారెడ్డి రచించిన యుద్ధకాండలో అవాల్మికం అంటే వాల్మీకి రాయినటువంటి కొంత తన హృదయాన్ని జోడించారు. ఈయన సొంతగా గోనబుద్ధారెడ్డి మూలతః రాజు అని చెప్పాను కదా. సో ఆయన స్వతంత్ర కల్పనలు చేసి రచించారు ఈ యుద్ధరంగనాథీయం. ఓకే, సో ఇది మొదటిదండి. చాలా బాగుంది. ఇంకొకటి నాది తాళాంకనందిని పరిణయము సమగ్ర పరిశీలన. ఈ తాళాంకనందిని పరిణయమే అందరూ వచ్చిన ఆహుతులందరూ కూడా ఇదిగో మీ నందిని పరిణయం తాళాంకనందిని పరిణయం లాగా చేశారండి మీ ఫంక్షన్ అని చెప్పి. అవునండి, నాకు పుత్రికలు కుమార్తెలు లేరండి. అందువల్ల నందిని కావ్యకన్యక నందినినే నేను పెంచుకున్న బిడ్డలాగా చూసుకున్నాను. అందుకనే పెళ్లిలాగా చేశాం మేము. అయితే ఈ తాళంక నందిని పరిణయ కావ్యకర్త ఎవరంటే శ్రీ ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచారి గారు. ఈయన ఇది 120 సంవత్సరాల క్రితం గ్రంథం అండి. తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది రంగాచార్యులు గారు సేకరించి వెలుగులోకి తీసుకొచ్చారు ఈ తాళంకనందిని పరిణయం. ఈ తాళంకనందిని పరిణయ ప్రబంధం ఎలాంటిదంటే అష్టాదశ వర్ణనలతో అలంకార ప్రియో విష్ణువు అన్నట్టు అలంకారాలతో జాతీయాలతో రసవత్ ప్రబంధం అండి ఇది. అందుకనే ఈ కవి గారు ఏమంటున్నారంటే ఈ తాళంకనందిని పరిణయం ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే, ఈ భూమి మీద ఎన్ని రోజుల వరకు ఉంటుందంటే ఇన్ని రోజుల వరకు ఉంటుందని చెప్తున్నారు. నిగమ సారంబు లెందాక నెగడుచుండు భూమి భారంబు నెందాక మోయినయ్య అంత నామ ఫణీశ్వరుడు ఉండునంత దాకా బరగు తాళాంకనందిని పరిణయంబు అంటారు. అంటే నిగమాలు శాస్త్రాలు ఈ భూమి మీద ఎంతవరకు ఉంటాయో, రామాయణాలు ఇవన్నీ ఎంతవరకు ఉంటాయో అంతవరకు నా కావ్యం కూడా చిరస్థాయిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఇది 1737 గద్యపద్యాల ప్రబంధం అండి, మహాప్రబంధము. ఇది ప్రబంధం యొక్క లక్షణాలు. ప్రబంధానికి కూడా ఏంటంటే సాహితీ ప్రక్రియలో ప్రతి ప్రక్రియకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ద్విపదికి ఎలాగైతే 2 పాదాలు కలిగి ఉండాలన్నానో ఇది ప్రబంధానికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి ఏంటంటే ఏదైనా ఒక మహాభారత భాగవత రామాయణాల్లో ఏదైనా ఒక చిన్న కథను తీసుకుని దాన్ని వర్ణనలతో పెంచి పోషించి ఆ తర్వాత అలంకారాలతో అలంకరించి చేయడమే ప్రబంధం యొక్క లక్షణం. అంటే ప్రబంధానికి శ్రీకారంతో మొదలవుతుంది ఎప్పుడు కూడా ప్రబంధం. అదే విధంగా అంగిరసం అంగిరసం అంటే ప్రధాన రసం శృంగార రసమై ఉండాలి.
ఇంకా ఇలాంటి లక్షణాలతో ప్రబంధం ఉంటుందండి. ఈ ప్రబంధానికి నేను సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించాను. ఓహో! తాళంక నందిని పరిణయం. ఇది తాళాంక నందిని పరిణయము 120 సంవత్సరాల క్రితము. కథ ఏంటి ఇందులో? ఇందులో ఇతివృత్తం ఏంటంటే శశిరేఖ అభిమన్యుల పరిణయం. పరిణయము. ఓకే. చాలా భలే అంటే మనకి సరదా ఉండే సరదా ఉండే మాయాబజార్ సినిమా అనుకోండి దగ్గరగా. ఇది అన్నమాట తాళంక నందిని పరిణయము. అయితే ఇది నేను సమర్పించిన సిద్ధాంత గ్రంథము. అయితే ఇది మూలము ఇదండి, తాళాంక నందిని పరిణయము. ఇది మూల గ్రంథం ఉంది మీ దగ్గర? మూల గ్రంథం నా దగ్గర ఉంది. ఇది మూల గ్రంథము. అయితే వీరు ఈ ఆసురి వారు ఇందులో పతాకబంధము, ఖడ్గబంధము, మున్నగు చిత్రబంధ కవిత్వము జోడించి అలాంటివన్నీ రాశారు. అయితే నేను ఉదాహరణకి చూపిస్తాను. ఇవి తాళపత్ర గ్రంథాలండి. ఓకే. ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నది డాక్టర్ శ్రీ రంగాచార్యులు గారు సేకరించారు, పరిష్కరించారు, తీసుకొచ్చారు, పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. వీటిని తాళపత్ర గ్రంథాలు అంటారు. ఇవి మనకు తంజావూరులో మహారాజా లైబ్రరీలో దొరుకుతాయి, చూడొచ్చు మనం. ఇప్పటికీ ఉన్నాయి. అదే విధంగా మనకి ప్రాచ్యలిఖిత దీంట్లో ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ, ప్రాచ్యలిఖిత లైబ్రరీలో అక్కడ కూడా మనము వీటిని చూడవచ్చు. అదే విధంగా కవిగారి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఆశ్వాస అంతా గద్యలు రాశారండి. ప్రతి ఒక్కరు అంతగా రాయరు. ఈయన యొక్క ప్రత్యేకత ఇందులో ఆశ్వాసానికి గద్యని రాశారు పద్యాలతో పాటు. ఇదిగోండి, దీన్ని ఏమంటారంటే ఖడ్గబంధము అంటారు. ఖడ్గంలా ఉంది. ఖడ్గంలా ఉంటుంది. ఇది పద్యము. ఓకే. ఇది ఖడ్గబంధము. ఆ వెనకాల ఉన్నది పతాకమా? వెనకది పతాక బంధం కూడా ఉంది, చూపిస్తాను. ఇది ఖడ్గబంధము. ఓకే. అంటే ఖడ్గబంధం అంటే ఖడ్గంలాగా ఉంటుందా? ఇందులో పద్యం ఉంటుంది అనమాట. ఇగోండి, ఇది పతాక బంధము. ఇది పతాక బంధము. ఓకే. ఈ విధంగా అయినా ఇది మహాప్రబంధం అండి, మహాకావ్యం అంటారు దీన్ని. తర్వాత నాకు ప్రబంధ ప్రక్రియ చాలా ఇష్టము, అలాగనే ద్విపద ఇష్టము సాహిత్యంలో, అలాగనే వ్యాసాలు చాలా ఇష్టం. వ్యాస ప్రక్రియ చాలా వ్యాసాలు రాశారు నాకు తెలుసు. ద్విపద గురించి ఏమైనా చెప్తారా? ద్విపద అదే చెప్పాను కదా, పాల్కురికి సోమనాథుడు మొట్టమొదటి ద్విపదని ప్రవేశపెట్టిన వారు సాహిత్యంలో ఆయన. తర్వాత గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదలో రచించారు. ద్విపద అంటే 2 పాదాలతో ఉంటుంది. 2 కన్నా ఎక్కువ పాదాలు కూడా ఉండవచ్చు, సరి సంఖ్యలో ఉండాలి. ప్రాస నియమం లేని ద్విపదని మంజరి ద్విపదగా పేర్కొంటారు. ఈ విధంగా ద్విపద లక్షణాలు. అదే విధంగా వ్యాసం, మరి వ్యాసం కూడా ఒక ప్రక్రియ, సాహితీ ప్రక్రియ. ఈ వ్యాసము అనేది మనము ఆంగ్ల సాహిత్యం నుంచి తెచ్చుకున్నటువంటి ప్రక్రియ, ఎస్సే అంటారు. ఈ ఎస్సేని ఇంగ్లీష్ లో అంటే ఈ ఎస్సేకి అర్థం ఏంటంటే ప్రయత్నము, కృషి, పరిశీలన. అదే విధంగా తెలుగులో దీన్ని వ్యాసం అంటారు. వ్యాసము అంటే విభాగము, విస్తరించు తెలుగులో అర్థము. అయితే వ్యాసం యొక్క లక్షణం ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుని ఆ తెలుసుకున్న విషయాన్ని విశ్లేషించి క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి దాన్ని విభాగాలుగా విభజించిన దాన్ని శీర్షికలుగా పేరు పెట్టి ఆ శీర్షికలకు అందమైన ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ప్రజెంట్ చేయాలి. అంతేకాకుండా ఇది ఎప్పుడు వ్యాసము సంక్షిప్తంగా, క్లుప్తంగా ప్రజెంట్ చేయాలి, సూటిగా చెప్పాలి. వ్యాసము ప్రబంధంలా కాదు, వర్ణనలు పెంచి పోషిస్తుందా ప్రబంధాన్ని. కానీ వ్యాసం అలా కాదు. వ్యాసం ఎప్పుడు కూడా ఒక పుస్తకాన్ని మనం చదివినప్పుడు అందులో విషయాన్ని ముందు మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, విషయాన్ని గ్రహించాలి, ఆ గ్రహించిన విషయాన్ని పేరాలుగా విభజించుకోవాలి, ఆ పేరాలుగా విభజించుకున్న దానిని పాయింట్ వైజ్ లో శీర్షికల రూపంలో పెట్టి ఆ శీర్షికలకి పేర్లు పెట్టాలి, అందమైన ఆకర్షణీయమైన పేర్లు పెట్టి ప్రజెంట్ చేయాలి. అది వ్యాస లక్షణాలు. అయితే నేను ఇలాంటి వ్యాసాలు అంటే ఈ వ్యాసాలు ఏంటంటే అనేక రంగాల్లో అనేక వ్యాసాలు మనకు ఉంటాయి. ఉదాహరణకి ఆర్థిక రంగం వాళ్ళు వ్యాసాలు రాస్తారు, రాజనీతి రంగము, ఈనాడు పత్రికల్లో కూడా మనం వ్యాసాలు చూస్తూ ఉంటాం కదా, ఇవన్నీ వ్యాసాలే. ఇవి వ్యాసానికి మినిమం లక్షణాలు అన్నమాట. అలాంటిది నేను సాహితీ రంగాన్ని నేను ఎంచుకున్నాను. సాహితీ రంగంలో నేను దరిదాపు ఒక 25 వ్యాసాలు రాసుంటాను.
నాకు వ్యాస ప్రక్రియ కూడా చాలా ఇష్టము. ఇష్టం. పద్యం ఎలా ఇష్టమో వ్యాసం కూడా చాలా ఇష్టము నాకు. అయితే ఇది స్నిగ్ధారామము అనేట స్నిగ్ధారామం. ఇందులో 13 వ్యాసాలు ఉన్నాయండి. ఆహా. 13 వ్యాసాలతో ఈ ఈ స్నిగ్ధారామాన్ని రచించాను. స్నిగ్ధారామం అంటే స్నిగ్ధారామము అంటే అందమైన స్నేహానికి నెలవు అని అర్థం. సారమున్న వ్యాసాలకు నెలవు అని అర్థము. ఈ స్నిగ్ధారామంలో నేను 13 వ్యాసాలు రాశానండి. ఈ 13 వ్యాసాల్లో అలా కాకుండా మళ్ళీ మా అబ్బాయి అమ్మాయి పేరు కలిసి వచ్చేటట్టుగా, మా కోడలి పేరు స్నిగ్ధ, అబ్బాయి పేరు శ్రీరామ, కలిసి వచ్చేటట్టుగా నేను స్నిగ్ధారామం అని పేరు పెట్టి రాశానండి. స్నేహానికి నిలయంగా స్నిగ్ధారామము. అవి 13 అవి ఏమేమి అంశాలంటే అండి, నాకు సీతమ్మ తల్లి అంటే చాలా ఇష్టం అండి. అంటే ఆవిడ సీతమ్మ తల్లి సౌశీల్యము అని చెప్పి ఆవిడ చరిత్ర నిజంగా సీతమ్మ తల్లిది స్ఫూర్తిదాయకం. సీతమ్మ తల్లి ప్రపంచ స్త్రీలకే ఆదర్శం, నన్ను అడిగితే ఆదర్శదాయకం. అందుకే ఫస్ట్ పంచకన్యల్లో సీతమ్మ తల్లి పేరు ఉంటుంది. ఎందుకు అంటే ఆవిడ ఏనాడు కూడా ఓర్పుని కోల్పోలేదు, సహనాన్ని కోల్పోలేదు. అదే విధంగా భర్తని చాలా గౌరవించింది, ఆయన మాటకి గౌరవించింది. అంతేకాకుండా ఆవిడ వనవాసాలకు వెళ్ళిపోయినప్పుడు నిండు గర్భిణిగా వెళ్ళింది. వనవాసానికి వెళ్ళినప్పుడు ఏం చేసిందండి, ఆవిడ పిల్లలు పుట్టిన తర్వాత, లవకుశులు పుట్టిన తర్వాత వాల్మీకి ఆదరిస్తాడు, అతిథిగా స్వీకరించి కూతురుగా ఈవిడని దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు లవకుశులకి చక్కగా విద్యను బోధించింది. ఈ పిల్లల్ని ఎలా పెంచాలా అని తపన పడింది సీతమ్మ తల్లి. మనం సీతమ్మ తల్లి దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన అంశాలు. సీతమ్మ తల్లి అంటే ఒక సహనానికి ప్రతీక, రాముడు ఆదర్శమూర్తి, ఘనశీలవతి సీత కథ ఆవిడ కథ. కాబట్టి సీతమ్మ తల్లి సౌశీల్యము అని చెప్పి సీతమ్మ మొదట అది ఒక వ్యాసం రాశాను. అదే విధంగా కవయిత్రి మొల్ల రామాయణం. ఓకే. మొల్ల అంటే ఏంటి, మొల్ల అంటేనే మల్లె పువ్వు, అందులోనే ఉంది పరిమళం. ఈవిడ యొక్క మొల్ల రచించినటువంటి రామాయణం పరిమళ భరితమైంది. అవును, పద్యాలు ఎంత అద్భుతంగా. అసలు ఈ మొల్ల రామాయణంలో ఒక్కొక్క పద్యము అనర్ఘరత్నం అండి. అంటే నిజంగా మనకి సాహిత్యము ఏ ప్రక్రియ పట్టుకున్నా, ఏ కవిని పట్టుకున్నా అసలు అద్భుతమైనటువంటి ఆస్వాదించే హృదయం ఉండాలి. అంతే. ఒక పద్యం చదువుతారా మీకు నచ్చింది ఏదన్నా? ఓకే అండి. ఈవిడ అసలు మనకి కావ్యము అంటే కవిత్వం ఎలా ఉండాలో చెప్తోంది. ఏమని చెప్తోంది, తేనె సోక నోరు తీయనగు రీతి. తేనె సోక నోరు తీయనగు రీతి. మనకి నోట్లో తేనె పడగానే ఏమవుతుంది, నోరంతా తీయగా అయిపోతుంది కదా. కవిత్వం అలా ఉండాలట, తీయగా ఉండాలి. అంతేగాని అందులో కఠినమైన పదాలు అర్థం కానివి ఉండకూడదు అని చెప్తోంది. తేనె సోక నోరు తీయనగు రీతి, తోడనర్థమెల్ల తోచకుండా గూఢ శబ్దములను కూర్చిన కావ్యము మూగ చెమిటి వారి ముచ్చటగను. అంటే ఒకవేళ నువ్వు కనుక కావ్యాన్ని అర్థం కానట్టు రాస్తే మూగ చెమిటి వారికి వాళ్ళ ముందు ఏం చెప్పినా ఏమర్థం అవుతుంది. కాబట్టి కావ్యం అనేది ఎప్పుడూ కూడా సులువుగా ఉండాలి, సులభంగా ఉండాలి. వ్యాసంలో కూడా చెప్తారు ఏమని అంటే, భాష అనేది ఎప్పుడు సరళంగా, స్పష్టంగా, సుందరంగా ఉండాలి. అవును. అలానే కవిత్వంలో కూడా అంతే అండి. తర్వాత నేను సాహితీ శిశుంద్రి వేమన చాంద్రి అని చెప్పి వేమన కవిత్వం గురించి రాశాను. వేమన అంటే వేమన పద్యం ఒక జీవిత సత్యం. వేమన పద్యాలు అనర్ఘరత్నాలండి. వేమన పద్యం చదివితే వ్యక్తిత్వ వికాసము, చిన్నపిల్లలకి ధారణ చేస్తే వాళ్ళకి ధారణా శక్తి పెరుగుతుంది, అలానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, భాష మీద ఇచ్చ పెరుగుతుంది వేమన కవిత్వం వల్ల. చిన్నప్పటి నుంచే ఎలా బతకాలో నేర్పిస్తాయి శతకాలు. అందుకని నేను ఆయన్ని తీసుకుని వేమన అదే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా బయటపడాలి అన్నది కూడా. అవునండి, అసలు వేమన శతకం ఒక్క పద్యం చదివితే చాలు. అసలు వేమన పద్యాలట, వానను తడియని వారును పూనుక వేమన్న చేత బొరియని వారు నానా దిక్కులు వెతికిన కానముర ఎంత వానికైనా కవి చౌడప్ప గారు వేమన్ని గురించి చెప్పారు. ఈయన ఇల్లు ఎక్కడట, ఊరు కొండ వీధి, ఉనికి పశ్చిమ వీధి. ఊరు కొండవీడు ఇంది, ఉనికి పశ్చిమ వీధి, మూగ చింతపల్లె మొదటి ఇల్లు,
మూగ చింతపిల్ల మొదటి ఇల్లు, ఎడ్డి రెడ్డి కులము ఏమని చెప్పుదు. ఎడ్డి రెడ్డి కూడా అక్కడ కూడా వేసేసారు. ఆ, ఓకే. ఇంకా ఈయన పద్యాల్లో నిజంగా అండి అసలు అద్భుతమైన పద్యాలు ఇవన్నీ. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బండ శుద్ధి లేని పాకమేల, చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా, అనగననగరాగ మతిశయిల్లు చుండు, తినగ తినగవేమో తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ. ఇది మకుటం అంటారు. అయితే ఇది ఈ పద్యము నిజంగా ఒక జీవితాన్ని మార్చచ్చండి. ఎందుకంటే మనం ఏదైనా కానీ మనల్ని మనమే అబ్జర్వ్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి సాధన లేనిదే ఏం చేయలేము. సాధన చేస్తేనే ఏదైనా వస్తుంది. ఒక కూర వండాలి ఆడవాళ్ళమైతే, సాధన చేయి. ఫస్ట్ రోజు వండు, కొత్త పెళ్లి కూతురు ఫస్ట్ రోజు వండలేదు, రెండో రోజు సాధన చేయగా అద్భుతంగా వండగలగదు. అలానే ఒక సైకిల్ నేర్చుకోవాలి చిన్నపిల్లవాడు, మనము ఎవరో దెబ్బ తాకితేనే సైకిల్ వస్తుంది. అదేంటి, సాధన ద్వారానే వచ్చింది ఆ సైకిల్ నేర్చుకోవడం. అలానే ఏ విషయమైనా సాధనమైన పనులు సమకూరు ధర. నిరుత్సాహపడకుండా సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు. అదే దాన్నే అదే విధంగా సాధన చేయమురా నరుడా, సాధ్యము కానిది ఏది లేదు. కాబట్టి నువ్వు కృంగిపోకు, చక్కగా సాధన చెయ్యి, సాధన చేస్తే ఏదైనా అని చెప్పి అది ఒక వ్యాసం రాశానండి వేమన గారి మీద. ఈ విధంగా నేను సాహితీ 13 అంశాలు ఎంచుకుని రాశాను. ఇంకొకటి నేను తాళంకనందిని పరిణయం నా గ్రంథం కదా, అందులోంచి నేను కొన్ని వ్యాసాలు రాశాను. ఆ తర్వాత ఆచార్య ఎన్ గోపి జలగీతం అని ఆయన జలము జలయుద్ధాలు, జలయుద్ధం అంటే నీటి కోసం యుద్ధాలు. అసలు జలగీతం ఏంటి మరి? గీతం అంటే అది ఒక స్టాంజా లాగా రాశారు ఆయన. ఒక నీటి గురించి అద్భుతమైన కావ్యం అండి జలగీతము. అంటే అసలు నీరే ప్రాణాధారం కదా, నీరు లేకపోతే నిర్వీర్యం అయిపోతుంది. తెల్లవారు లేస్తే నీరు జీవనమే లేదు. ప్రతి ఒక్కరికి నీటి అవసరము, నీటి ఎద్దడి, నీటి యుద్ధాలు, వీటి గురించి ఆయన జలగీతం రాశారు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాయో ఈ నీళ్లు అంటారు కదా. అద్భుతమైన కవిత అయింది జలగీతము. అదొకటి రాశానండి. ఆచార్య హనుమాన్ల భూమయ్య గారు జ్వలిత కౌసల్య, ఈ జ్వలిత కౌసల్య గురించి అనమాట. అదొకటి రాశాను. అదే విధంగా ఇంకా నేను కొన్ని రాశానండి. ఏంటంటే ఆంధ్ర మహాభాగవతము నేను రాసిన ముందు మాటలు పీఠికల్లోంచి కొన్నిట్లే రాశాను. అది చేగిరెడ్డి రాధారాణి గారి రాధార్ణమము, నేను దానికి ముందు మాట రాశానండి. అలాగనే సురవర గడియారం పరిస్ఫురణం. ఈ విధంగా నేను స్నిగ్ధారామం అనే పుస్తకాన్ని 13 వ్యాసాలతో నేను రాశాను. బాగుంది. ఇది వ్యాస లతికాభిరామం అండి. లతిక అంటే తీగలు, వ్యాస అంటే వ్యాసము. ఆ తీగలు, ఈ వ్యాసాలు చదవగానే తీగల్లాగా మనిషిని ఆ యొక్క పఠితను అల్లుకుపోవాలి అని చెప్పి వ్యాస లతికాభిరామం అని పేరు పెట్టి ఇందులో కూడా నేను 12 వ్యాసాలు రాశానండి. ఇది వ్యాస లతికాభిరామం. ఓకే. లతలు పూలు. ఇందులో కూడా నేను తాళంకనందిని పరిణయంలో వర్ణనల గురించి రాశాను. అలాగనే సుభద్ర విలాపము, ఎందుకంటే వాగ్దాన భంగం అంటే బలరాముడు ఎప్పుడైతే వీళ్ళకి రాజ్యాలు ఉన్నాయో శిశిరేఖ నుంచి పెళ్లి చేస్తానని అంటాడు. ఎప్పుడైతే రాజ్యాలు కోల్పోయి వీళ్ళు అడవులకు వెళ్ళిపోయారో అంత అంటే వైభోగం అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇంట్రెస్ట్ చూపించలేదు. అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలని ఆ రోజే చెప్పేశారు మనకి. ఇండైరెక్ట్ గా తెలుసుకోవాల్సిన విషయం ఇది. అప్పుడు బలరాముడు శశిరేఖనిచ్చి పెళ్లి చేయనని అంటాడు అభిమన్యుడికి. అప్పుడు ఆవిడ విలిపిస్తూ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి బలరాముడు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేశాడు అని చెప్పి శ్రీకృష్ణుడిని ఆదుకోమని చెప్తాను. సో ఆ కాంటెక్స్ట్ లో తీసుకున్నానండి. అలాగనే తాళంకనందిని పరిణయం వివాహ వేడుకలు ఉన్నాయి. వివాహ వేడుకలు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేస్తూ ఆయన వివాహం శశిరేఖని అభిమన్యుడిని వివాహం చేసినప్పుడు వాళ్ళని పెళ్లి
కూతుర్ని పెళ్లి కొడుకుని ఏ విధంగా చేస్తారు, మన సంస్కృతి ఏమిటి, మన పద్ధతి మన ఏమిటి, తెలుగువారి సంస్కృతి. మొత్తం తెలుగువారి సంస్కృతి, మేనరికాలు, చుట్టరికాలు ఇవన్నీ కూడా అందులో వస్తాయి ఆ వర్ణనల్లో. అంటే అంటే ఒక కావ్యాన్ని చదివినప్పుడు మనం పూర్వ చరిత్రలు కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ఆనాటి కాలంలో ఆ ప్రజలు ఎలా ఉన్నారు, వారి ఆహారపు అలవాట్లు ఏమిటి, వాళ్ళ యొక్క ఆభరణాలు ఏంటి, జీవన శైలి ఏమిటి, వారి యొక్క దైవం, వాళ్ళ యొక్క దేవతారాధన ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఒక పుస్తకం చదివినా, కావ్యం చదివినా మనకి తెలిసిపోతాయి. అదే విధంగా వివాహ వర్ణనలో ఈనాటి అలంకరణలు ఉన్నాయి కదండి, దండకడియాలు, మెరుగు, తారహారాలు, కంటి, ఇలాంటివన్నీ విపరీతంగా అలంకరించారు ఆయన. కన్యకని, కావ్య కన్యకను. అది వివాహ వర్ణంలో నేను తీసుకున్నాను. అదే విధంగా సమ్మెట మాధవరాజు గారి గురించి నేను ఇక్కడ కొంచెం ప్రస్తావించాలండి. ఆయన కూడా నాకు గురువు లాంటి వారు. ఆయన నేను ఈ గ్రంథ రచన చేస్తున్నప్పుడు నాకు అనేక రకాలుగా, అంటే ఏమన్నా డౌట్స్ ఉంటే నా సందేహాలు తీర్చిన గురువు ఆయన. అదే విధంగా ఇవన్నీ కూడా సాహితీ వ్యాసాలే ఇందులో రాశాను. ఇది వ్యాసలతికాభిరామం. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇవి 12 వ్యాసాలండి. తర్వాతది తాళాంక నందిని పరిణయ తారాహారము. తార అంటే నక్షత్రాలు. అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్, అందులో ఉండే పద్యాలు. ఎందుకంటే తాళంక నందిని పరిణయంలో 1731 పద్యాలు ఉన్నాయి గద్యాలతో పాటు. చాలా పెద్ద గ్రంథం. ఇవన్నీ తాటాకుల మీద రాశారు, వాటిని సేకరించారు, పరిష్కరించారు. చూడండి, మనకు తెలియనివి ఎన్ని ఉన్నాయో కదండి ఇలాంటివి. అంటే సాహిత్యం అనేది ఒక అనంతమైన నిధి, అనంతుడి నిధిలాగా ఇది కూడా ఒక అనంతమైన నిధి. తవ్విన కొద్దీ రత్నాలు వస్తాయి ఇందులోంచి. నిజంగా సాహిత్యము అనేది వాంగ్మయం గ్రేట్. అయితే ఇది తాళంక నందిని పరిణయ తారాహారము అని చెప్పి నేను కథాభాగం చెడకుండా ఆ 1731 పద్యాల్లోంచి సంక్షిప్త రత్నాలు లాంటివి, తారల్ లాంటివి, మెరిసేవి అనమాట. తారల్ అంటే మళ్ళీ చెడనివ్వకుండా 238 పద్యాలను, ఆ మొత్తం 1700 పద్యాలు చదివి అందులోంచి సంక్షిప్త రామాయణం లాగా 238 పద్యాలతో తాళాంక నందిని పరిణయ తారాహారము అని చెప్పి దీన్ని రాశానండి నేను. ఇది కూడా ఒక వ్యాసము. మీకు నచ్చిన 2 పద్యాలు వినిపిస్తారా భారతి గారు? వినిపిస్తాను. ఇది తాళంక నందిని పరిణయంలోది వర్ణన అనమాట. శశిరేఖను పెండ్లి కుమార్తెగా శుభాంగినులు అలంకరించుట. శుభమైన అంగములు కలవాలి శుభాంగి. ఎంత అద్భుతంగా ఉంది ఆ పేరు అసలు, శుభాంగి. అసలు ఇలాంటి పేర్లు పెట్టుకోవడం మానేశారు. లేవు కదండి, పాత తరహా పేర్లు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు. శుభాంగి, అదే శుభాంగిలను అలంకరించుట. అసలు మనకి వివాహ సంస్కృతిలో మనకి పెళ్లి కూతురుని చేయడం అనేది అది ఒక చక్కటి ఘట్టం కదండి. ప్రతి అమ్మాయి కూడా మనసులో చాలా సంతోషపడుతుంది పెళ్లి కూతురు అలంకరించుకోవడము. అలంకరిస్తారు. ఆ అలంకరణ కోసము, పెళ్లి కూతురుని అలంకరించడం కోసం ముత్తైదువులు ఎన్ని రోజులు బట్టో ఎదురు చూస్తూ ఉంటారు యాక్చువల్ గా కదా. వాళ్ళు కూడా అలంకరించుకుంటారా, ఇలా చేయాలి, మెహందీ పెట్టుకోవాలి, అలా చేయాలి. ఈ రోజుల్లో ఇంకా ఎక్కువైపోయింది ఈ అలంకరణ. అయితే ఆసూరి మరింగంటి వారు ఏ విధంగా అలంకరించారంటే శశిరేఖని ఆయన చెప్తున్నారు. ఈ విధంగా అలంకరించారండి. పాపిట పిందియల్ పసిడి పావడ అందియలు, మెరుగు నిద్దాపవడపు చీకట్లు, దండే కండెంబులు బాజుబందులు, ఉద్దీపత తారహారములు, తేటగు కమ్మలు, బావిలీలు మున్నగు వాటితో అలంకరించారట. మనం ఆ పేర్లన్నీ వచ్చాయి. మనము అదే కదా, ఏంటంటే చెలికెత్తలో శశిరేఖకు నవ వధువుగా అలంకారం చేయడం, బంగారు పావడా కట్టారట, పాపిట బిళ్ళలు, కాలి గజ్జలు, కాలి కడియాలు, పగడాలు పొదిగిన వంకీలు, దండె కడియాలు, చేతి కడియాలు, బాజుబందులు, అరవంకీలు, మిన్నగు తారహారములు అంటే మెరిసే తారహారాలు, లాంగు తారహారాలు, రత్నాలు పొదిగిన హారాలు, కమ్మలు, లోలకులు, బావిలీలు, మున్నగు ఆభరణాలతో శశిరేఖను అలంకరించారు. అంటే పెళ్లి కూతురుని అలంకరించడానికి రమణులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటాము పెళ్లి కూతురుతో పాటుగా. ఇది మన ఆచారము, ఇప్పటికీ నడుస్తుంది.
అయితే పెళ్లి కూతురికి ఏ రంగు కలరు చీర కట్టారంటే ఉమ్. రమణికి ఇవ్వేళ ఉదయరాగంపు చీర. అబ్బా అసలు ఆ పేరు ఆ, ఉదయరాగం, ఉదయరాగం అంటే అరటి లేత అరిటాకు ఆ, ఇలాంటి రంగులు, రమణికి ఇవ్వేళ ఉదయరాగంపు చీర. అంటే ఆరెంజ్ కలర్. ఆరెంజ్, ఉదయరాగం అంటే ఆరెంజ్ కలర్. చింగులు అనొచ్చి అంటే కుచ్చుళ్ళు పెట్టి, కుచ్చుళ్ళు ఉన్నాయా అప్పటి నుంచే ఫ్యాషన్. చింగులనరించి కనుగొర రంగసంగే బాలలేదోడలన్నటి కంబంబు లగుట కలరు పూసిన మొగ్గలో అనటి గతిని. శశిరేఖను పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు ముత్తైదులు చక్కగా సింధూర వర్ణపు అంటే ఆరెంజ్ కలరు చీరను కట్టారట. దానికి కుచ్చులు పోసి ఎంతో అందంగా కట్టారు. ఇప్పుడు మనం పిన్నులు అవి పెట్టుకుంటున్నాము, అప్పుడు పిన్నులు అవి బహుశా లేకపోవచ్చు, కానీ అందంగా కుచ్చిళ్ళు పెట్టారు, పొదిగి కట్టారట. అయితే ఆ శశిరేఖ ఎలా ఉందట ఆ ఆరెంజ్ కలర్ చీరలో అంటే పూసిన మొగ్గలాగా ఉందట. అబ్బా. ఇంకొకటండి, కవి గారు ఒకటే పద్యంలో అనేక రసాలు, మొత్తం నవరసాలు ఉన్నాయి కదా మనకి, అందులో కొన్ని రసాలతో ఈ పద్యాన్ని రాశారు. అది ఏ సందర్భం అంటే ద్వారకలో జరిగిన విశేషాలని దేవేంద్ర సభలో నారదుడు చెప్తాడనమాట. చెప్పినప్పుడు అర్జునుని హృదయంలో వివిధ రసాలు ఉత్పన్నమవుతాయి. ఎలాగటంటే చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు అవహించే. విస్మయం, విస్మయం. చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు ఆవహించే. అంటే ఘటోత్కచుడు శశిరేఖని నిద్రపోతున్న తనని వదిన గారిని ముట్టుకోకూడదు అని చెప్పి మంచంతో తీసుకుని వెళ్ళిపోతాడు. అది చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యాడు ఘటోత్కచుడు కదా. అందుకని అప్పుడు ఈ అర్జునుడు ఈ విశేషాలు వింటున్నాడు అనమాట. అక్కడ ఉన్న ఆశ్చర్యపోయాడు. ఎందుకు చెలినెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయ రసంబు ఆవహించే. ఆ లక్ష్మణుండు దిగంబరుడే పారణన హాస్యరసంబు ననుకరించే. ఆయన లక్ష్మణ కుమారుడు, దుర్యోధన కుమారుడు కి శశిరేఖ ఎలా కనిపిస్తోంది పెళ్లి పెట్ల మీద? కోతిలాగా, రకరకాల విభిన్నమైనటువంటి భయంకరమైన రూపం కనిపిస్తే ఆయన పెళ్లి పందిని వదిలేసి పంచి ఊడిపోతుంటే కుచ్చుళ్ళు ఊడిపోతుంటే పట్టుకుని పారిపోయాడు. ఆ మాట వింటే హాస్యరసం ఉప్పొంగింది అర్జునుడిలో. ఎందుకంటే అర్జునుడు ప్రత్యక్షంగా అక్కడ లేడు కాబట్టి. ఆ లక్ష్మణుండు దిగంబరుడై పారణన హాస్యరసంబు ననుకరించే. రౌద్ర జంతువులు కౌరవుల ప్రేల్చనటన్న సరణి బీభత్సరసంబు ఒడిమే. అంటే కౌరవులు వీళ్ళకి అప్పుడు యుద్ధం జరుగుతుంది కదండి. అప్పుడు ఘటోత్కచుడు సృష్టించిన క్రూర మృగాల వల్ల ఈ కౌరవ సైన్యం అంతా, కౌరవులు వీళ్ళందరూ ఏంటి పెళ్లికి వచ్చిన పెద్దలు, కౌరవులు పెద్దలు వాళ్ళందరూ కకలావికలం అయిపోయి పరిగెత్తుకుని చాలా బీభత్సరసం అక్కడ, అంటే యుద్ధరంగం కనపడింది అక్కడ బీభత్సరసము. రౌద్ర జంతువులు కౌరవులు ప్రేల్చినటన్నా సరణి బీభత్సరసంబు ఒడమే. తమను కన్నుండు నిందలు వచించినటన్నా పెలిచ వీరరసంబు పిక్కటిల్లే. ఎందుకంటే కర్ణుడు అర్జునుడికి పడదు కదా, వెళ్ళకి వాళ్ళకి ఆయన ప్రగల్భాలు పలిగితే ఈయనకి కోపం వచ్చిందట. వీరరసం ఈయనలో పెక్కుటిల్లింది అర్జునుల్లో. తుదకు రాముడు కన్యనెత్తునని పలికెనన్న శాంతరసంబు మై చెన్ను మిగిలే. బలరాముడు చివరికి సరే శశిరేఖ నుంచి పెళ్లి చేస్తానని అంటే ఆయనకి శాంతరసం, అప్పుడు అర్జునుడికి శాంతరసం. ఫస్ట్ ఏమైంది? చెలిదెత్తుకొని పోయి చెలిరూపు తానయ్యనన్న విస్మయరసంబు ఆవహించే. ఆ లక్ష్మణుండు దిగంబరుడై పారినన హాస్యరసంబు ననుకరించే. రౌద్ర జంతువులు కౌరవుల ప్రేల్చెనటన్నా సరణి బీభత్సరసంబు ఒడిమే. తమను కన్నుండు నిందలు వచించినటన్నా పెలుచ వీరరసంబు పిక్కటిల్లే. తుదకు రాముడు కన్యనిత్తునని పలికెనన్నా శాంతరసంబుమే చెన్ను మిగిలే. పెండ్లికి సుభద్ర నినిచూడ ప్రేమ గోరనన్నా శృంగార రసము అంతకందకు చెలంగే. సుభద్ర అర్జునుడి భార్య కదా. పెండ్లి సుభద్ర నిన్ని ప్రేమగా నిన్ను చూడాలని కోరుకుంటుంది, పెళ్లికి రమ్మంటుంది, నిన్ను చూడాలని కోరుకుంటుంది అంటే అర్జునుడిలో అప్పుడు శృంగార రసము ఉద్భవించింది అనమాట. ఈ విధంగా రసాల్ని ఆయన ఒకే పద్యంలో చూపించారు. సూపర్. నేను ఇంకొకటి చెప్తానండి. ఇది ఆచార్య ఎన్ గోపి జలగీతం. ఈ జలగీతం ఏంటంటే జలం అనేది సమష్టి సృష్టికి జీవాధారం. జలం లేదే ఏమి జరగదు. అయితే ఈ జలగీతాన్ని అనేక భాషల్లో మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, గుజరాతీ భాషల్లో అనువదించారు. డాక్టర్ ఎన్ గోపి గారు అసలు నానీల పితామహుడు. నానీలు కుండ బద్దలైందా
కుమిలిపోకు, మట్టి మరో రూపం దాల్చిందని సంతోషపడాలట. నాకు ఈ నేపథ్యంలో ఇంకోటి గుర్తొస్తాను. ఎవరు వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నారు? అదా నువ్వు ఎదిగిపోయావని. ఆ, ఇది సీనారాయణ రెడ్డి గారు. అద్భుతమైన జలగీత. ఈయన నాని గారు నానీల పితామహుడు ఆయన. అయితే అసలు ఆ ప్రక్రియను మొదలు పెట్టింది ఇదే ఆయన అన్నమాట. అయితే ఈయన జలగీతంలో ఏంటంటే, విశ్వం నుంచి నీటి రాక, జలచక్రము, పంచభూతాల్లో ఒక్కటైన సృష్టికి మూలాధారమైన నీటి ప్రాముఖ్యత, దాని ప్రయాణము, దాని అవసరత, ఓకే కొరత. అవసరత ఎంతతో కొరత కూడా ఉంది కదా, అంతే నీటి ఉంది. కొరత. దానికోసం జరిగిన యుద్ధాలు, అది కనుక నీరు కనుక కలుషితమైతే వచ్చే దుష్ఫలితాలు, నీటి ప్రాధాన్యము, ప్రమేయము, నీటి యొక్క వివిధ రూపాలు, ధర్మాలు, నీటి విలువ, ప్రశస్తి, నీటి కరువు, నీటి పంపకాలు, జల కలహాలు, నదులు, జలపాతాలు, చెరువులు, జల వ్యవస్థ, జల కాలుష్యం, వీటిలన్నిటి గురించి ఒక కవితాత్మక రూపాన్ని ఇచ్చారు ఈ జలగీతంలో. ఓకే. అయితే ఈయన ఏమంటున్నారంటే, జలాత్మను ఆయన ఆవిష్కరించారు. జలం జలం యొక్క ఆత్మ, ఆత్మ. జలాత్మను ఏమిటంటే, ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు, ఏ బ్రహ్మాండాల నుంచి ఒలికిపడ్డాయో నీళ్లు అంటూ, ఏ విశ్వాంతరాల ఆదిమ శబ్దాలను మోసుకొచ్చాయో. చూడండి, మనము గమనిస్తే కనుక నీరు శబ్దం చేస్తూనే వస్తుంది, అది సైలెంట్ గా రాదు. అవును. ఇప్పుడు మనం నల్లా పెడతాము, నల్లా తిప్పుతాము, బకెట్ నీళ్ళు కింద పెడతాము, చప్పుడు వస్తుంది. చప్పుడు వస్తుంది కదా. అలానే వర్షం పడుతుంది, వర్షం చినుకులు నీరు చిన్న వస్తుంది, sound శబ్దం వస్తుంది. అలానే శబ్దంతో పాటే పుడుతుంది అనమాట నీరు. అంటే మేఘ గర్జన నుంచి కూడా. మేఘ గర్జన నుంచి కూడా, అది కూడా చూడండి, వర్షం మేఘ గర్జన కూడా గర్జన చేస్తే నీళ్లు వర్షం వస్తుంది. నీరు పేరు వింటేనే నిలువున తడిసిపోతాం, నీరంటే జలజల లాడిపోతాం, నీటితనంలోనే ప్రాణులం, నిత్య జీవన తేజో విరాజలం అవుతాం, 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం H2O. yes. 3 పరమాణువులు. 3 పరమాణువుల ముచ్చటైన ముత్యం నీరు. ఎక్కడి నుంచి రాక, నీటిని అడుగుతున్నారు, అవును, ఎక్కడి నుంచి రాక. అయితే ఇది నీ విహారం కాల్వలై, వాగులై, నదులై, సముద్రాలై భూమిని జలచర్మధారిణిగా మార్చేసిందిట. నీళ్లు లేని జల చర్మధారిణి. నీళ్లు లేని తనం నిలువున కాల్చేస్తుంది, నీళ్లు లేని తనం ప్రాణాలను పీల్చేస్తుంది, నీళ్లు లేని తనం ఎంతటి వాడినైనా నిలువున కూల్చేస్తుంది, నీరు కార్చేస్తుంది. నీరు కార్చేస్తుంది. అలా ఈ విధంగా చాలా బాగుంది. నీటి గురించి చెప్పారు. నీటిని, వర్షాన్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు తక్కువ మంది ఉండరు. జలం ఒక సంస్కృతి అంటున్నారు ఈయన. జలం ఒక సంస్కృతి, జలం ఒక చారిత్రక కృతి, జలం సకల జీవ విన్యాసాల ఆవిష్కృతి అని అన్నారు. జలం యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నది ఈయన జలగీతంలో వినిపించారండి. గీతంలాగానే బాగుంది. సో వాటికి నేను దానికి వ్యాసాన్ని సమర్పించాను. ఓకే. మీకు బాగా నచ్చిన 4 పద్యాలు చెప్తారా? చెప్తాను ఝాన్సీ. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై, ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబైన వాడెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు, సర్వమూ తానే అయిన వాడెవ్వడు, వాని ఆత్మభో ఈశ్వరునే శరణంబు వేడిదన్. నీ పాద కమల సేవయు, నీ పాదార్చకులతోడి నెయ్యమును, నితాం తాపార భూత దయయును, తాపస మందారా నాకు దయసేయగదే. చాలా ఇవి చిన్నప్పుడే మనకి పిల్లలుగా ఉన్నప్పుడే భాగవత పద్యాలు కదా. కానీ ఈ రోజుల్లో కూడా చాలా మంది, అసలు మీలాంటి అమ్మమ్మలు ఉంటే పిల్లలకి చాలా ఇష్టంగా నేర్పిస్తాం. వాళ్ళు నేర్చుకుంటే నేర్పించాలండి, నేర్చుకుంటే మన బాధ్యత. ఇంకా అటజని కాంచి భూమిసురుడంబర చుంబి శిరజ్జర జరీపటల ముహుర్ లుటతభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల కలాప కలాపి చాలమున్ కటక చరత్కరేణు కరకంపిత సాలము సీతశైలమున్. ఇది పెద్దన గారి పద్యం. అవునండి, అద్భుతమైన పద్యం. పద్యం. ఆ పెన్నా నది తీరాల మీద రాశారట ఆయన. అది కూడా ఎక్కడ? హిమాలయ వర్ణన అన్నమాట, హిమాలయాలు. అద్భుతమైన ఆదిన్ శ్రీ, ఇది పోతన మహాభాగవతంలోని పద్యం అండి. ఆదిన్ శ్రీ సతి కొప్పుపై తనుపై సోత్తరీయంబుపై
కపోల తడిపై పాలిండ్లపై నూతన మర్యాదలను చెందు కరంబు క్రిందగుట మీదే నా కరం ముండుట మేల్ కాదే రాజ్యముల్ గీజ్యముల్ సతతమే కాయము నా పాయమే. ఇది పోతన మహాభాగవతంలో పద్యము. నన్ను ఆపుకోలేకపోయాను, పర్వాలేదు, చాలా కంట్రోల్ చేసుకున్నాను. అదే అదే టక్కని మనం ఆపుకోలేము పద్యము. చాలా బాగున్నాయండి, అద్భుతం. ఈ సాయంత్రం చాలా రసరమ్యంగా, రసాత్మకంగా, హృదయంగా జాగింది. పోతన మహాభాగవతంలోని ఈ పద్యం అండి, పోతన గారికి సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. అంటే శ్రీనాథుడు పోతన బావమరుదులని ఒక ఐతిహ్యము, నిజము తెలియదు, చెప్పుకుంటారు. అయితే శ్రీనాథుడు కొద్దిగా భోగలాలసుడు, అప్ టు డేట్ ఉంటాడు ఆయన. అయితే ఆయన పోతనకి ఏమని చెప్తాడంటే, ఏంటి నువ్వు ఈ కావ్యాలన్నీ రాస్తున్నావు కదా, రాసిన కావ్యాలని చక్కగా రాజుకి అంకితం ఇస్తే నీకు చక్కటి భోగభాగ్యాలు ఇస్తారు, అగ్రహారాలు ఇస్తారు, ఎందుకు నువ్వు ఆ హాలికుడు కదా ఆయన పోతన, ఎందుకు అంత కష్టపడతావు, పొలాలు దున్నుకుని ఎందుకు అంత కష్టపడతావు అని అంటే, అప్పుడు సరస్వతీదేవి అని తర్వాత ఏమవుతుందంటే, ఈయనింటికి వస్తాడు, పోతనామాచుల వారి ఇంటికి ఈయన శ్రీనాథుడు వస్తాడు. వచ్చి చెప్తాడు ఇలాగా. చెప్తే అప్పుడు సరస్వతీదేవి ఆయన కన్నుల ముందు ప్రత్యక్షమవుతుందిట. ప్రత్యక్షమై ఎక్కడ ఇచ్చేస్తాడో నన్నని బాధపడుతుంది. కాటుక కంటి నీరు చనుకొట్టిపై పడయ్యలే ఏడ్చదో కైటబదైచ్చ మద్రుని గాదిలి కోడలి యో మదంబా యో హాటుక గర్భురాణి నిన్న కటికెంగొనిపోయి ఎల్ల కర్ణాటక కిరీట కీచకులకు నమ్మ త్రిశుద్ధిగా నన్ను నమ్ము భారతి. చాలా బాగుంది, దీని అర్థం కూడా చెప్పండి ఒకసారి. గాదిలి కోడల అదే, ఇప్పుడు నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజులకి ఇవ్వను కావ్యాన్ని అని చెప్పడం దీని యొక్క అర్థం. చాలా బాగుంది, చాలా చక్కగా రసరమ్యంగా, రసవత్తరంగా సాగిన ఈ హృదయమైన పద్యాల తోరణం ఈరోజు చాలా అందంగా జరిగింది. థ్యాంక్ యూ అండి. మీ పంచ గ్రంథాలు కూడా ఇలాగే ఉంటాయి కాబట్టి అందరం ఈ పంచ గ్రంథాలను తప్పకుండా చదువుదాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.